మాదో అనుమానం. అవనమ్మ దుష్టశక్తితో పోరాడిందని అక్షయ్ పాప అంటుంది. వీళ్ళేమో మేమే బంధించాం అంటున్నారు. ఏది నిజం? రాత్రి నుంచి నేను కూడా వీళ్ళు చెప్పింది నమ్మలేకపోతున్నాను. అన్నయ్య, అందరి అనుమానాలు తీరిపోతాయి. మూట ఓపెన్ చేయండి. చూడండి, వశీకరాని మీలో చాలా మంది చూసుండ్రు. ఇప్పుడు మీకు ఆ అవకాశం దొరికింది. చూడండి బాబు, చూడండి. అందరూ జాగ్రత్తగా చూడండి. వశీకరణను చూసి భయపడకండి, మేమున్నాం. మీరంతా ధైర్యంగా ఉండండి. విప్పు బామ్మర్ది. చూశారా వశీకరణి? బావా, ఇదేంటి? మనం వశీకరణని బంధిస్తే మాయ బయటకు వచ్చింది. అక్షయ్ అర్చనగా మారిపోయినట్టు మారిపోయిందేంటి? అదే అర్థం కావట్లేదు. ఏంటయ్యా ఇది? మీరు చెప్పిందేంటి, చేసిందేంటి? పెద్ద పోకిగాళ్లా మాట్లాడారు కదా. మీరు చేసిన ఘనకార్యం ఇదా? ఏమయ్యా, నీ కళ్ళు కనిపించలేదా? పొరు మొత్తం తీసేసావు కృష్ణ. మేడం, ఏంటి మేడం ఇది? లోపలన్నది మీరే అని చెప్పొచ్చు కదా. మీరు అంత అవకాశం ఎక్కడిచ్చారు కృష్ణ గారు? షాక్ తో రాత్రి స్పృహ కోల్పోయి ఇందాక మళ్ళీ స్పృహలోకి వచ్చాను. భయానికి నోటి నుంచి మాట కూడా రాలేదు. మేమైతే కోటకి దగ్గరలో పట్టుకున్నాం కాబట్టి వశీకరే అనుకున్నాం. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు భలే పనిచేశారులే. అసలు నువ్వు ఆ సమయంలో కోట వైపు ఎందుకు వెళ్ళావు? కారణం లేకుండా నేను ఏ పని చేయను అని నీకు తెలుసు కదా వశీకరా. మనిద్దరం అనుకునే కదా ఆ ఊరిని, వేదవతి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాం. ముక్కుపుడుక విషయంలో నీతో చేతులు కలిపిన నేను వేదాన్ని కావాలని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. చెప్పు మాయా, కోట వైపు ఎందుకు వెళ్ళావు? మగవాళ్లమే అటువైపు వెళ్ళడానికి భయపడుతున్నాం. నువ్వెలా వెళ్ళావమ్మా? అసలు ఎందుకు వెళ్ళావు? అక్కడ నీకేం పనుందని? చెప్పమ్మా. మౌనంగా ఉంటే ఏంటర్థం? అదే నేను చెప్తాను, ఉండండి మాయగారు. ఎందుకు అందరూ నిలదీస్తున్నారు? మాయ ఏదో తప్పు చేసినట్టు. మాయ కూడా మీలాగే వశీకర గురించి ట్రై చేసి ఉంటుంది. అందుకే కోట దగ్గరికి వెళ్ళుంటుంది. ఒకరోజు రాత్రి నేను కూడా కోట వైపు వెళ్తుంటే మాయ నాకు కనిపించింది. ఊరి మీద తనకి ఎంత రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయిందో ఆ రోజే తన మాటల్లో నాకు అర్థమైంది. ఊరుని మళ్ళీ ప్రశాంతంగా ఉంచడానికే నా ప్రయత్నం కూడా. దయచేసి మీరందరూ నన్ను నమ్మండి. నీ అబద్ధాలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. నీ గురించి అందరికీ వివరించమంటావా? చూడమ్మా అవని, 10 మందిలో ఓ ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఆధారాన్ని చూపించి మాట్లాడాలి, లేదంటే అసలు మాట్లాడకూడదు. ఈ సమయంలో నేను మాయ గురించి చెప్పినా కూడా ఆధారాలు అడుగుతారు. ఆధారాలతో, సాక్ష్యాలతో నిరూపించిన తర్వాతే మీతో మాట్లాడతాను. ఈ ఇద్దరు మునగాళ్ళు ఏదో పొడిచారని వచ్చాం. మనకు వెనుపోటు పొడిచారు. మీరైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ జగన్నాథం గారు. ఇట్స్ ఓకే మాయా. తాతయ్య పదండి. అవని, ఇలా రా, నీతో మాట్లాడాలి.
పదండి పదండి. తల దించుకునే పనిచేశారు. అసలు మీ ఇద్దరిని మూట కట్టి మూసిలో పడేయాలి. అది బావ వల్ల ఇదంతా జరిగింది. ఎహె, అబ్బా నీతో చేతులు కలపడం నాది బుద్ధి తక్కువ. నీతో ఒక విషయం చెప్పాలి. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఇప్పటి వరకు ఎదురు చూశాను. ఆ విషయం అందరి మధ్య చెప్పేది కాదు. ఏంటత్తయ్య అది? మాయ మంచిదాన్లా మారిపోయిందని మేమంతా నమ్మినా నువ్వు మాత్రం ఇంకా నమ్మడం లేదు. అది నిజమేనమ్మా. మాయ వశీకరతో చేతులు కలపడం నేను కోటలో చూశాను. అది ముక్కు పుడకను దక్కించుకోవడం గురించే మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ రోజు నా దగ్గరకొచ్చి ఎన్ని మాయ మాటలు చెప్పిందో తెలుసా? ఆంటీ మీరు కంగారు పడకండి. మిమ్మల్ని విడిపించుకొని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. ఆంటీ మీ ఊర్లో జరుగుతున్న విషయాలన్నీ అవని వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. చాలా భయంకరంగా అనిపించాయి. ఆ వశీకర రాగలదు. మనం ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. బయటకు తీసుకుని వచ్చే సమయంలో వశీకర ఎదురుపడింది. అందుకే అప్పుడు బయటకు రాలేకపోయాను. ఇందాక ఆ విషయం అందరి ముందు చెప్పుంటే బాగుండేది కదత్తయ్య. చెప్పాలనే అనుకున్నాను, కానీ ఆధారాలు లేందే. నీ మాటని నమ్మని వారు నా మాటని మాత్రం ఎందుకు నమ్ముతారు? అందుకే మౌనంగా ఉండిపోయాను. ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకి చెప్పినా నిహారిక వాళ్ళు మాయ దగ్గర చెప్పేస్తారు. అప్పుడది జాగ్రత్త పడిపోతుంది. అందుకే నోరు విప్పలేకపోయాను. అవునత్తయ్య, ఒక్కోసారి మంచి మీద చెడు అధికారం చలాయిస్తున్నట్టుంటుంది. అప్పుడు జనం మంచివారిని ముంచేవారని అంటారు, చెడ్డవారిని నిజాయితీ పరులని అంటారు. అటువంటి వాళ్లకు కనువిప్పు కలగాలి అంటే ఆధారాలే చూపించాలి. మాయా విషయంలో ఇప్పటికైనా మీలో మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక ఏ విషయంలోనైనా నువ్వు నన్ను ఏం చేయమంటావో చెప్పు, అది చేసుకుంటూ పోతాను. ఇంకెవ్వరి మాట వినను. ఈ మాట చాలత్తయ్య, ఎంతో బలం వచ్చేసింది నాకు. రేపు మీ పెళ్లి రోజు అయిన తర్వాత మాయని ఊరు నుంచి బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తాను. పదండి వెళ్దాం. చూడమ్మా అవని, 10 మందిలో ఓ ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఆధారాన్ని చూపించి మాట్లాడాలి. లేదంటే అసలు మాట్లాడకూడదు. ఆధారాలతో సాక్ష్యాలతో నిరూపించిన తర్వాతే మీతో మాట్లాడతాను. అవని కన్ను ధ్యాస నా మీద వశీకర మీదే ఉన్నాయి. నేను ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఏం చేస్తున్నా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుంది. నా గురించి నిరూపించడానికి ఆధారాలను సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.